మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ఒక హై టెన్షన్ కొనసాగుతోంది. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిస్తే మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నిక కోసం మ్యాజిక్ ఫిగర్ 10 రావాలి. అయితే ఇప్పుడు మొన్నొచ్చినటువంటి ఫలితాల ప్రకారం మ్యాజిక్ ఫిగర్కు 10 రావాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి 9 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 7 వార్డులు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ బలం ఇప్పుడు 10కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య ఒక గట్టి పోటీ ఏర్పడ్డది. ఈ దశలో ఈరోజు ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కడియం కావ్య ఓటు హక్కు ఇక్కడ ఎలా వినియోగించుకుంటుంది, ఆమె ఇక్కడ ఎలా మన బ్రేకింగ్ తెలుస్తోంది. కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2 చైర్మన్ పర్సన్ ఎంపిక కోసం 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతోటి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒక హంగామ వాతావరణం వచ్చింది. మరి మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మ్యాజిక్ ఫిగర్కు చేరుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం ఉంది. ఎక్కడికక్కడ కొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక రంగంలోకి దిగారు. ఎర్రబెల్లి సతీమణి కూడా రంగంలోకి దిగారు. పోలీసులు ఎక్స్ట్రా బెటాలియన్ తీసుకొచ్చారు. ఏకంగా ఎస్పీఏ రంగంలోకి దిగి లాఠీ పట్టుకొని ఎక్కడోళ్ళని అక్కడికి చెదరగొట్టారు. ఇట్లాంటి ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం మధ్య తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. ఒక పల్నాటి రాజకీయ ఎపిసోడ్ తొర్రూరులో కనిపించింది. పల్నాడులో ఏ విధమైనటువంటి రాజకీయ ఉత్కంఠ ఉంటుందో అట్లాంటి ఉత్కంఠ కేవలం కర్రలు మాత్రమే లేవు, చేతులతో పిడిగుద్దులు గుద్దుకున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో దీనిపైన ఎర్రబెల్లి ఇప్పటికే దీనిపైన కోర్టులోకి వెళ్తూ ఉంటున్నారు, కోర్టులో తేల్చుకుంటూ ఉంటున్నారు. న్యూస్ రూమ్ నుంచి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామం జరిగింది. సో ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం కాబోతుంది. ఈ కడియం కావ్య ఓటు మీద ఆల్రెడీ పొద్దున్న నుంచి ఒక యుద్ధమే నడుస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. సో నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఆడవచ్చు? అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే తొర్రూరులో మార్నింగ్ నుంచి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే బీఆర్ఎస్ 9 గెలిచింది. అయితే ఎక్సాఫిషియోతో కలుపుకొని కాంగ్రెస్కు 9 అవుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అసలు మేమే గెలవాలి, చైర్మన్ వైస్ చైర్మన్ మాకే రావాలి, మేము విప్పు జారీ చేయడానికి ఆర్డీఓకి ఇవ్వడానికి వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మా పైన దాడి చేస్తున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు చేశారు. అక్కడ ఉద్రిక్తంగా వాతావరణం ఉంది, పిడిగుద్దులు పడ్డాయి, అదేవిధంగా పోలీసులతోని వాగ్వివాదం జరిగింది, అదేవిధంగా తోపులాట జరిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వార్డులు 18, 9 వస్తే మ్యాజిక్ ఫిగర్ అయితే శరీసగం 9 వచ్చినాయి. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి ఒకరు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్టు అయిపోయింది. ఈ యొక్క నేపథ్యంలో 10 అయిపోయింది. కడియం కావ్య వరంగల్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తొర్రూరుకు ఎట్లా వస్తారు? తొర్రూరుకు వస్తే మేము న్యాయపరంగా కోర్టులోకి వెళ్తాం. తొర్రూరుకు వచ్చిన తర్వాత కడియం కావ్యది ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో నుండి ఉన్నటువంటి కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. దాంతో కాంగ్రెస్ 10 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నట్టయింది. 10 ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. కాబట్టి ఎక్స్ అఫీషియోతో కలుపుకొని ఈ యొక్క నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుందని ఇప్పటికే మనకు సమాచారం వస్తుంది. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారో అతనికి వైస్ చైర్మన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఉద్రిక్తత ఇప్పటివరకు కొనసాగింది. అయితే ఇప్పుడు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు తగ్గేదే లేదంటున్నారు. ఎందుకంటే న్యాయపరంగా చట్టపరంగా మాకే మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ పదవి మాకే రావాలి, కాంగ్రెస్ ఈ రకంగా చేసింది కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, కోర్టులోనే తేల్చుకుంటాం అనేది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో చూసుకున్నట్టయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ ఏకంగా మున్సిపాలిటీ ఆఫీస్ పైన రాళ్ల దాడులు కూడా
చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. కాంగ్రెస్ అక్రమంగా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చూస్తుందని కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికను వాయిదా వేయాలనేది కూడా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ యాదయ్య భార్య ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కూడా చేస్తుంది. ఎందుకంటే యాదయ్యను బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిచిన తర్వాత కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు యాదయ్య ఎక్కడున్నాడో తెలియదు. అందుకే ఈ యొక్క ఎన్నికను వాయిదా వేయాలనేది కూడా ఆ యాదయ్యకు సంబంధించినటువంటి యాదగిరికి సంబంధించినటువంటి భార్య ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో యాదగిరి రాకుండానే ఈ యొక్క ఎన్నిక జరగడానికి వేలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ను వాయిదా వేయాలి అనేది కూడా యాదగిరికి సంబంధించి వాళ్ళ భార్య పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ యొక్క ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ యొక్క నేపథ్యంలో పోలీసులు వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం పైన రాళ్ల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడ్డది. అంటే ఇప్పటికే ఉద్రిక్తత తొర్రూరులో చూసుకున్నాం. ఇప్పుడేమో ఇబ్రహీంపట్నం షిఫ్ట్ అయింది. తొర్రూరుదేమో క్లోజ్ అయిపోయింది. తొర్రూరుదేమో ఇప్పటికే కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది, మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు మరి ఇబ్రహీంపట్నంలో మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్కి రాలేదు. అయినా కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళను ఎక్స్ అఫిషియోతోని సంబంధించి ఇదంతా కూడా బలప్రయోగం చేసి ఇబ్రహీంపట్నంని కూడా మున్సిపాలిటీని కూడా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ కూడా సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది. ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఏకంగా రాళ్ల దాడి చేస్తున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఇస్నాపూర్లో కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కు 14 కాంగ్రెస్కు 12 ఉంది. ఓవరాల్గా ఎక్సాఫిషియోతో కలుపుకొని ఈ యొక్క నేపథ్యంలో రంగంలోకి ఇప్పుడు బీఆర్ఎస్కు గూడెం మైపాల్ రెడ్డి ఓటేస్తాడా కాంగ్రెస్కు ఓటేస్తాడని ఒక స్పష్టత రాబోతుంది. బీఆర్ఎస్ చైర్మన్ అక్కడ గెలిస్తే బీఆర్ఎస్కు ఎక్సాఫిషియోకు గూడెం మైపాల్ రెడ్డి ఓటేసినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి కూడా ఇప్పటికే ఏం లాభం లేదు. కాంగ్రెస్లో అభివృద్ధి కోసం జాయిన్ అయ్యాను, కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం రాలేదు. కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పొరపాటు చేశానని కూడా కార్యకర్తల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లకే సపోర్ట్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్కు 12 బీఆర్ఎస్కు 14 కాంగ్రెస్కు 12 ఉన్నాయి. అయితే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు ఒకటే కారులో వచ్చారు. ఈ యొక్క మున్సిపాలిటీలోనే వీళ్ళిద్దరికి ఎక్సాఫిషియో ఓట్లు ఉన్నాయి. ఈ యొక్క ఎక్సాఫిషియో ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరు గెలవబోతున్నారని మరి కాసేపట్లో తెలియబోతుంది. మరో విషయం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగంలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎన్నికను వాయిదా వేయాలని ఏకంగా పూర్ణగిరికి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికను వాయిదా వేయాలి, బీఆర్ఎస్ ఇక్కడ బలప్రయోగం చేస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏకంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలను చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ జనగంలో కనబడుతుంది. ఇంకో అంశం చూసుకున్నట్టయితే జగిత్యాల్లో చూసుకుంటే మొదటి నుంచి జగిత్యాల్లో కట్టర్ కాంగ్రెస్ నాయకుడికి మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసినటువంటి వాళ్ళకే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలనేది కూడా జీవన్ రెడ్డి పట్టుపెట్టారు. ఏకంగా బట్టి విక్రమార్క దగ్గరికి వచ్చారు. అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ని రంగంలోకి దించారు. ఇవన్నీ కూడా ఏమైనా కానీ జగిత్యాల జీవన్ రెడ్డి మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడాడు. ఎట్టి పరిస్థితుల్లో కట్టర్ కాంగ్రెస్ నాయకుడికే ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలి, అట్లయితేనే కాంగ్రెస్కి న్యాయం చేసినట్టు అవుతుంది అనేది కూడా ఆయన పెద్ద ఎత్తున చెప్పినా కానీ అదంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్ పెడచెవిన పెట్టినట్టు కనబడుతుంది. శ్రీకాంత్ ఇందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నటువంటి సంజయ్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నది. ఆమె సంజయ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్కే ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ అప్పగించినట్టు తెలుస్తుంది. దీంతో జీవన్ రెడ్డి వర్గం కూడా అక్కడ అసంతృప్తి లోనైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కరీంనగర్ చూసుకున్నట్టయితే కరీంనగర్ మేయర్ పదవి కోసము ఇప్పటికే 69 ఓట్లున్నాయి. 69 ఓట్లలో బీఆర్ఎస్ తటస్థంగా ఉన్నది. అయితే ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ అయితే ఆత్మవిశ్వాసంతో ఉంది. ఖచ్చితంగా మాకు 35 మంది బలం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో మేము ఖచ్చితంగా ఈ యొక్క మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని కూడా చెప్పింది. అదేవిధంగా ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ ఉమారాణిగా ఎన్నికైంది. డిప్యూటీ మేయర్ మజ్లిస్ కూడా ఎన్నికైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా కరీంనగర్ బీజేపీ మేయర్గా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు నియామకైనట్టు ఇప్పుడే
మనకు బ్రేకింగ్ న్యూస్ డెస్క్ నుంచి ఇచ్చారు. ఇదే చెప్పడం జరుగుతుంది. నిజామాబాద్ నుంచి మేయర్ కాంగ్రెస్ ఉమారాణిగా, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మజ్లిస్కు ఇచ్చారు. కరీంనగర్కు సంబంధించి బీజేపీ మేయర్గా శ్రీనివాస్, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే బండి